హాయ్ అండి. వెల్కమ్ టు ఆప్షన్ లవర్ తెలుగు ఛానల్. రేపు గూడా మార్కెటు బేరిష్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఎక్కడ ఏం చేయాలి? మన హీరో టు జీరో కాల్ ఏంటి? ఇప్పుడు చూద్దాం రండి. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మనం హీరో టు జీరో లైను బ్లూ లైన్స్ పెట్టాము. ఇక్కడి నుంచి మార్కెటు ఈ మధ్యలో మాత్రం ట్రేడ్ చేయకూడదండి. ఈ మధ్యలో ట్రేడ్ చేస్తే మన లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బ్లూ లైన్ పైన ఉంటే మాత్రం మనం సిఈ తీసుకోవాలి. ఈ బ్లూ లైన్ కింద ఉంటే మాత్రం పిఈ ట్రై చేయొచ్చు. కనుక మార్కెట్‌లో మన డిమాండ్, సప్లై కంపల్సరీ మీరు ఫాలో అవుతా మన హీరో టు జీరో కాల్ లైన్స్ చేసుకుంటా ఉండాలి. ఇక్కడ ఒక 5 మినిట్స్ క్యాండిల్ స్టాప్ లాస్ మాత్రమే పెట్టుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. అవసరమైతే ఇంకొక ఎంట్రీ తీసుకున్నా మీకు నష్టం ఉండదు. ఎందుకంటే ఆంతని వెయిట్ చేస్తా వచ్చిందొచ్చిందని కూర్చుంటే మాత్రం మీరు లాస్ ఎక్కువ పోతా ఉంటారు. దాన్ని కవర్ చేయడానికి మళ్ళా ఆడుతా ఉంటారు. అందుకని అటువంటి పనులు చేయొద్దు. ఒక 5 మినిట్స్ క్యాండిల్ మాత్రమే ఎస్ఎల్ పెట్టుకొని ఎస్ఎల్ అయిపోతే క్లోజ్ చేయండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా మన డిమాండు ఈ లైన్ మధ్యలో ఉంది. ఈ లైన్ మధ్యలో మన డిమాండు కంప్లీటు ఎక్కడి నుంచైనా బౌన్స్ అవ్వచ్చు. కనుక వెయిట్ చేసి మనం ట్రేడ్ చేసుకోవడం బెటరు. అది సప్లై దాకే వస్తుంది. ఇక్కడి నుంచి మాత్రం ఫుల్ బేరిష్ ఉండొచ్చు. సప్లై ట్రిగర్ దాకా వెయిట్ చేయాలి. ఇంకపోతే సెన్సెక్స్. సెన్సెక్స్‌లో కూడా సప్లై, డిమాండ్ రాసాము. ఆ లెవెల్స్ ప్రకారం మీరు కింద లైన్ వచ్చి డిమాండు, పైన లైన్ వచ్చి సప్లై. ఎప్పుడైనా సరే ఒక స్కాల్పర్ ఉంటే మాత్రం మన డిమాండ్‌కి వచ్చేమ్మటే హెవీ క్వాంటిటీ చేసుకున్నా కూడా ఒక 5 మినిట్స్ క్యాండిల్ కంపల్సరీ బౌన్స్ అవుతుంది. లాస్ అనేది రాను కూడా రాదు. మన సప్లై కాడ కూడా అంతే. ఎంత హెవీ క్వాంటిటీ చేసుకున్నా కూడా ఒక 5 మినిట్స్ క్యాండిల్ మాత్రం మనకు ప్రాఫిట్ వస్తుంది. కనుక స్కాల్పర్స్‌కైతే బెస్ట్ లెవెల్స్ అని నేను చెప్పడానికి ఆప్షన్ ఉంది. కనుక నిన్నేం జరిగిందో చూద్దాం. నిన్నొచ్చి మనం పీఈ కాల్ 2388 అని పీఈ కాల్ ఇచ్చాం. మనం ఇచ్చిన కాంచి 120 నుంచి స్టార్ట్ అయింది. రూ. 390 దాకా ఎళ్ళిందనమాట. సీఈ వచ్చి సెల్ జోన్ ఇచ్చాము. సెల్ జోన్ నుంచి కిందకి ట్రిగ్గర్ అయిందనమాట. కనుక ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వాలి. సబ్స్క్రైబ్ చేయాలి. ఈరోజు నిఫ్టీ జీరో టు హీరో కాల్ చూద్దామండి. ఇదొచ్చి 23400 పుట్టు. ఈ లెవెల్ 281 దగ్గరికి వచ్చేదంటే మాత్రం మంచి అదృష్టవంతులు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి మంచి హీరో టు జీరో కాల్ వస్తుంది. ఈ బ్లూ లైన్ కిందున్నంత సేపు ఈ సెల్ జోన్‌లో ఉంటుంది. ఈ బ్లూ లైన్ పైన ఉన్నంత సేపు బై జోన్‌కొస్తుంది. అక్కడ మంచి హీరో టు జీరో కాల్ దొరుకుతుంది. ఆ టైంలో మీరు ఏదైనా చిన్న ప్రాఫిటు, చిన్న క్యాపిటల్ ఉన్నోళ్ళైతే దాని ప్రకారం ఇక్కడ లైన్ ట్రిగ్గర్ అయిన ప్రకారం మీకు తగ్గ క్యాపిటల్ ప్రకారం దాన్ని లాగిన్ చేసుకోవచ్చు. ఇంకపోతే సీఈ కాల్. మనం ఇది 487కి వస్తే మాత్రం సీఈ ట్రిగ్గర్ చూసుకొని ఇక్కడి నుంచి మార్కెట్ కింద పడుతుంటే అప్పుడు సీఈలో హీరో టు జీరో కాల్ మన లెవెల్స్ ప్రకారం చూసుకొని ట్రేడ్ చేయాలి. ఇలా చేస్తే మీరు రోజు మన లెవెల్స్ ప్రకారం ఫాలో అయితే మాత్రం మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 90% మాత్రం మీ ఎవరికీ ఇబ్బంది రాదు. కనుక